హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు రాజకీయం అయితే జరుగుతుందండి. రేషన్ కార్డుల రాజకీయం అసలు ఏం చేస్తారు? రేషన్ కార్డులు ఆల్రెడీ గవర్నమెంట్ మారింది, కొత్త గవర్నమెంట్ వచ్చింది. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేషన్ కార్డులు కొత్తగా అర్హులైనటువంటి వారు రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఎందుకని ఇప్పుడు దాకా రేషన్ కార్డులు ఇవ్వలేదు? ఎందుకని ఇవ్వలేకపోతున్నారు? కాబట్టి రేషన్ కార్డులు ఆల్రెడీ ఏమైనా కలర్లు మారుస్తున్నారా? మారుస్తే మార్చొచ్చు. ఇది ప్రతిసారి జరిగితేగా. ఒకవేళ ఫోటోలు ఏమైనా మారుస్తున్నారా? మారిస్తే మార్చొచ్చు. ప్రతి ప్రభుత్వం మారినప్పుడల్లా జరిగే తంతే ఇది. కానీ ఎందుకని ఇప్పుడు దాకా ఇవ్వలేదు? కలర్లు మార్చినా ఫోటోలు మార్చినా ఇప్పటిదాకా ఆగరు కదా. ఎందుకని ప్రభుత్వ ఏర్పాటు నెలలోనే కొత్త రేషన్ కార్డులు అనేది ఇష్యూ చేస్తారు కదా, ఇప్పుడు దాకా ఎందుకు ఇష్యూ చేయలేదు? ఎందుకని రేషన్ కార్డులు ఇంకా ఇవ్వట్లేదు? పంపిణీలో జాప్యం ఎందుకు జరుగుతుంది? ఇలా కొన్ని ప్రశ్నలు అయితే కనుక రేషన్ కార్డు రాజకీయం అని ఒక ప్రశ్నలు అయితే కనుక ఏంటి చాలామందికి ఉన్నాయండి. ఏంట్రా అనేది తెలుసుకునే ముందు మర్చిపోతే నాది రిక్వెస్ట్ ఉంది, లైక్ చేయండి. ఫస్ట్ నాకు మోటివేషన్గా ఉంటుంది. లైక్ చేసిన తర్వాత ఈ వీడియో మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి, కామెంట్ తెలియజేయండి. రేషన్ కార్డుల రాజకీయం గురించి మీ అభిప్రాయం తెలియజేయండి, మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. అలాగే కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్టీలకు అతీతంగా వీడియోలు అయితే ఉంటాయి. రేషన్ కార్డుల రాజకీయంలో ఏంటంటే కనుక ఏటా 580 కోట్లు భారం అయితే కనుక ఆంధ్రప్రదేశ్ మీద పడుతుందండి. ఇది వాస్తవం. 1,48,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. 1,48,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి. దీంట్లో 90,000కు మాత్రమే 90,000 రేషన్ కార్డులకు మాత్రమే కేంద్రం గుర్తింపు ఉంది. మరి మిగిలిన 58 లక్షల చిల్లర రేషన్ కార్డులకి రాష్ట్రం బాధ్యత వహించాలి. అవి కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. కాబట్టి ఎలా చూసుకుంటే కనుక ఇంకా కొత్తవి అంటే ఇవ్వాల్సిన రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే 3.3 అంటే 3 లక్షల చిల్లర దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఇంకా వాటికి కొత్త రేషన్ కార్డులు రావాలి. ఆల్రెడీ రేషన్ కార్డుకి పసుపు రంగు పులుముకుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మరి ఫోటోలు వస్తాయా అంటే కనుక ఫోటోలకు మేము అతీతం, ఫోటోలు మేము ఇవ్వం, ఫోటోలు మేము పెట్టం అని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చెప్తుందో, మరి ఈ రేషన్ కార్డుల మీద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఫోటో, పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంటుందా లేదా అనేది ఇంకా సర్వత్రా తెలియాల్సి ఉంది. దాని మీద చాలా ఆసక్తి నెలకొంది జనాల్లో. కాబట్టి అంతేకాదు, ఏదైతే ఆంధ్రాలో 1,65,00,000 కుటుంబాలకు 1,47,00,000 కార్డులు ఉన్నాయో ఆ కార్డుల్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం గుర్తింపు ఉందో మిగిలిన వాటికి గుర్తింపు లేదో వాటన్నిటి భారం ఆంధ్రప్రదేశ్ మీద పడబోతుంది. కాబట్టి 90 లక్షల కార్డులకే కేంద్రం గుర్తింపు ఇచ్చినప్పుడు మరి మిగిలిన 58 లక్షల కార్డులకి రాష్ట్ర ప్రభుత్వం మరి అంత భారాన్ని మోయగలదా లేదనేది రాష్ట్రం మీద చాలా పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది ఇప్పుడు. కాబట్టి ఆ 58 లక్షలు ఏదైతే మిగిలిన 58 లక్షలు మోయడం అంటే కష్టం. కాబట్టి అందుగురించి రేషన్ కార్డులు తీసివేత ఇది మెయిన్ ఇప్పుడు ప్రధాన అంశం. రేషన్ కార్డులు ఏరివేత అనేది ఒక ఉద్యమంగా చేపట్టబోతుంది అని అయితే కనుక బయట పబ్లిక్ టాక్ మాట్లాడుకుంటున్నారు. అలాగే చాలామంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నమాట. ఎందుకంటే 1-2 కాదు, 58 లక్షల రేషన్ కార్డులు భారం ప్రభుత్వం మోయాలంటే చాలా కష్టమవుద్ది. పైగా ఎలాంటి పరిస్థితులు అంత సీన్ అయితే లేదు. 100% ఆ 58 లక్షల కార్డుల్లో మ్యాక్సిమం ఎన్ని లక్షలు ఫేక్ ఉంటే ఫేకు, లేకపోతే లేదు. అంటే అర్హులు అయితే ఉంచుతారు, అర్హులు కాకపోతే మొత్తం లాగేయాలి అని అనుకున్న సమయంలో ఆల్రెడీ రేషన్ కార్డులు సర్వే అయితే జరుగుతుంది. ఆ సర్వేలో వైఎస్ఆర్సీపీ రేషన్ ఒక లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రేషన్ కార్డులు కూడా లాగేస్తున్నారు అనేది ఒక మాట జరుగుతుంది. కాబట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళైతే ఇస్తారా, ఎవరైతే ఇస్తారా ఏంటనేది ముందు తెలుస్తుంది. కానీ మొత్తానికి 58 లక్షల రేషన్ కార్డులు అయితే కనుక మొత్తం తీసేయాలి. అలా తీసేస్తే కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద భారం ఉండదు. అలా భారం ఉంచుకోవాలి, రేషన్ కార్డులు తీస్తే అబాసు పాలైపోతాం అనుకుంటే కనుక ఆ రేషన్ కార్డులు అలాగే ఉండాలి. అలా ఉండాలంటే అదనపు భారం ఖచ్చితంగా ప్రభుత్వం మొయ్యాల్సిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో జరగడం పని. కాబట్టి రేషన్ కార్డులు యుద్ధ ప్రాతిపదికన తీసే కార్యక్రమం అయితే కనుక మొదలు కాబోతుందని అనడంలో ఎలాంటి డౌట్ లేదు. చూస్తున్నాం మీరు అందరూ కూడా రేషన్ కార్డుల మీద వచ్చే రేషన్ కార్డులు పసుపు రంగులో ఉంటాయా ఉండవా, అలాగే చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి బొమ్మ దాని మీద ఉంటుందా ఉండదా, మీ అమూల్యమైన అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నాను దీని మీద. కాబట్టి చూస్తున్నాం మీరు అందరూ ఫస్ట్ నాకు మోటివేషన్గా ఉంటుంది, ఒక లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.